జై శ్రీమన్నారాయణ. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడివాడ త్రిశక్తి త్రిమూర్త్యాత్మక సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్ర మహోత్సవాలు, అక్కడి నుంచి వైభవోత్సవాలు అలా 10వ తారీఖు వరకు కొనసాగుతాయి. మధ్యలో 7వ తారీఖు గ్రహణం గురించి రకరకాల వాదనలు వస్తున్నాయి. ఎవరు చెప్పినా చేయకూడదని చెబుతారు కానీ గ్రహణం రోజు ప్రమాణాలు చూపించరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణము ఉదయం పూట పూజ చేసి సాయంత్రం ఆపుకుని ఆ మరుసటి రోజున గ్రహణ సోల అంటారు. ఆ దోష పరిహారార్థమై తప్పనిసరిగా ఆ యొక్క ప్రాయశ్చిత్త హోమం చేసుకోవాలి. అంతే తప్పనిచ్చి 9 రోజులు ఆపేయాలి, గ్రహణం తర్వాత చేయకూడదనేది లేదు. సనాతన ధర్మమే ఉపాధి, నిత్యోత్సవం, నిత్యం చేయమన్నాడు. కనీసం వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం, సంవత్సరానికి ఒకసారి జరిగే గొప్పదైనటువంటి పండుగ కదా. అందుచేత ఎవరు కూడా సందేహము పడక్కర్లేదు. 9 రోజుల్లో పూర్తి చేసుకునే వారికి ఈ గ్రహానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అంతకంటే ఎక్కువ చేసి పెద్ద విగ్రహాలు పెట్టి పెద్ద మనస్సుతో చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి చోట ఈ గ్రహణానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని మరొకసారి విన్నవిస్తూ, ఇలాంటి సంశయాలు వచ్చినప్పుడు పంచాంగకర్తలు కూడా రాస్తే ఇది సమస్య ఉండేది కాదు. కాబట్టి ఎవరు పడితే వారు ఈ మధ్యకాలంలో గ్రహణం దాటితే చేయకూడదు, ఆ తర్వాత చేస్తే ప్రయోజనం లేదు, ఇలాంటి ఉవాచలు వస్తున్నాయి. అవి రాకూడదు. చక్కగా యథాప్రకారంగా చేసుకోండి. గ్రహణం రోజు మాత్రం ఉదయంతో ఆపేసేయండి పూజ, సాయంత్రం ఉండదు. ఆ తర్వాత మరుసటి రోజున తగిన శాంతి చేసుకుని సంప్రోక్షణ చేసుకుని యథాప్రకారంగా తమ ఉత్సవాలను కొనసాగించవచ్చు. కొంతమంది చవితితో మొదలుపెట్టి చవితితో పూర్తి చేస్తారు, అది పక్షోత్సవం అంటారు. కొంతమంది మండలం చేసేవారు ఉంటారు, 21 రోజులు చేసేవారు ఉంటారు. చేయనివ్వండి, వారు నేను తప్పులేదు. ఇది చేయకూడదు అనేది ఏమి మన సనాతన ధర్మంలో లేదు. అలాంటిది ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు సప్రమాణంగా చెబితే బాగుంటుంది. ఏదైనా ఒక ప్రమాణం తీసుకుని చెప్పండి. ఏదో పోయిన వారికి కనుక అస్థికులు గ్రహణం దాటితే కలపకూడదు అన్నట్టు దీన్ని దానికి ముడిపెట్టకూడదు అని మా వాదన. జై శ్రీమన్నారాయణ.